వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఈ రోజు తెల్లవారుజామున ముద్రగడ నివాసంలో జరిగిన దాడిని ఖండించారు పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు ముదునూరి మురళీకృష్ణరాజు. ముద్రగడను కలిసిన మురళీకృష్ణరాజు తెలుగుదేశ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి దాడులు జరగడం చాలా దురదృష్టకరమని, ఇలాంటి దాడులు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని మురళీరాజు అన్నారు. బాబు చేసేమ్మా గౌరవనీయులు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి దగ్గర దాడి చాలా దారుణమైనటువంటి విషయం. ఇది చాలా మంచి పని కాదు, ఇది పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాం. ఇది ప్లాన్గా జరిగింది తప్ప ఏదో మత్తులో ఉన్నాడు అన్నది కూడా మభ్యపెట్టడం అన్నది అది మంచి పని కాదు. అతను పూర్తిగా ఎంక్వైరీ చేసి దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేయించారు అనేది కూడా నిర్ధారణ చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా దారుణమైన విషయం. ఈ మధ్యకాలంలో అనేక దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారింటి గారు కూడా అందులో భాగంగానే జరిగిందని మా అనుమానం. దీని అనుమానంగా వదిలేయకుండా క్లియర్గా ఎవరైతే దోషి ఉన్నాడో దోషిని పూర్తిగా ఎంక్వైరీ చేసి అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కురు గ్రామం. ఈ గ్రామంలో మంగళవారం మధ్యరాత్రి సమయంలో గ్రామదేవర పేరిట కొన్ని మూగ జంతువులు బలి చేయడం జరుగుతుంది. నాగరికత అభివృద్ధి చెందిన ఈ కాలంలో అంతరిక్షంలో ఏముందో అనే పరీక్షించే ప్రయోగాలు చేస్తే ప్రస్తుత ఈ కాలంలో కూడా మూర్ఖత్వం కలిగిన మూఢనమ్మకాలు అజ్ఞానులు ఉంటారని ఈ చర్యను బట్టి అర్థమవుతుంది. ఎంత తెలివి జ్ఞానంలో ఎదిగినా, ఎన్ని డిగ్రీ డాక్టరేట్ పట్టాలు పొందినా ఏం ప్రయోజనం? ఇలా మూగ జంతువుల ప్రాణాలు తీసే చదువులు చదివినా వ్యర్థం. మన మనుషుల కంటే మలం తినే ఊరకుక్కలు, పందులు ఎంతో మేలని కొందరు జంతు ప్రేమికులు ఆరోపణ చేస్తున్నారు. ఇక ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాలకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ బలగాలు సహాయక సహకారాలు ఉంటున్నాయి. ఈ దేవర పండుగలకు గద్వాల శాసనసభ్యులు బండ కృష్ణమోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది. పోలీసుల సహాయ సహకారాలతో ఈ గ్రామ దేవతల దేవర పండుగను జరుపుకుంటున్నామని చక్రధర్ రెడ్డి అనే వ్యక్తి, ర్యాలంపాడు గోపాల్, అలాగే రైతు కమిటీ ఈ దేవరకు సంబంధించిన లావాదేవీల మంచి చెల్లం చూసుకున్న వ్యక్తులకు మాట్లాడటం జరిగిందని, చట్టాన్ని అలాగే లానే కాపాడే అధికారులే చట్ట విరుద్ధంగా నడుచుకుంటూ ఉంటే మరి సామాన్య వ్యక్తులు ఇలా జంతు బలి చేస్తే కేసులు నమోదు చేస్తారు. మరి ఇలాంటి దేవుళ్లను, దేవతల పేర్లు చెప్పుకొని ఇలా మూగ జంతువును బలి చేస్తే, అలాగే గతంలో కూడా ఇదే గ్రామంలో భూత్ పులి వేషాధరణ కలిగిన వ్యక్తి చనిపోవడం జరిగింది. అడుగు అడుగున చిన్న గొర్రె పిల్లలను బలివ్వటం జరుగుతున్నప్పటికీ వీరిపై కేసులుండవా? చట్టంలోనూ న్యాయ వ్యవస్థలోనూ వర్గాలను బట్టి, మనుషులను బట్టి, హోదాను బట్టి మనిషికో చట్టం, న్యాయం ఉంటుందా? అంటే చట్టం న్యాయం చుట్టమా అని కొంతమంది ప్రజలతో పాటు జంతు ప్రేమికులు ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని మూగ జంతువులను కాపాడాలని కోరుకుంటున్నారు. మునిపల్లి మండలంలోని బుదేరా మిషన్ భగీరథ ట్యాంక్ దగ్గర మిషన్ భగీరథ పైపుల వద్ద ఒకేసారి మంటలు వ్యాపించి లక్షల విలువ చేసే పైపులు కాలిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం బుదేరా గ్రామ శివార్లో మిషన్ భగీరథ పైపులు కాలి బూడిదయ్యాయి. ఇక మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇక వేసవిలో తాగునీటి సమస్య నివారించేందుకు కొత్తగా మిషన్ భగీరథ. అసలు విషయం ఏంటంటే ఈ మంటలు వ్యాపించడానికి కారణం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డికి నిప్పంటించడంతో మంటలు వ్యాపించి మిషన్ భగీరథ పైపులు దగ్ధమయ్యాయి. ఇక మునిపల్లి మండలం బుదేరా శివార్లో వెంకటేశ్వర గుట్టపై ట్యాంక్ వద్ద పైపులు నిల్వ చేశారు. గడ్డికి అంటుకున్న మంటలు గుట్టపైకి వ్యాపించి పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించడంతో స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడానికి అదుపులోకి రాలేదు. ఇక సదాశివపేట అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలు ఆర్పేందుకు అక్కడికి చేరుకుని ప్రయత్నించిన అదుపులోకి మంటలను అగ్నిమాపక కేంద్రం ఆర్పేశారు. అప్పటికే సుమారు 300 పైపులు కాలిపోయాయని, దీనివల్ల 6 లక్షల నష్టం వాటిల్లినట్టు మిషన్ భగీరథ సూపర్వైజర్ సురేష్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీలోని సీమపురి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి రాజేష్ నిలోటియా గారి తరపున నియోజకవర్గ ఎన్నికల అబ్జర్వర్ డాక్టర్ పెరిమండ రామకృష్ణ వివిధ రాష్ట్రాల నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ దేశ రాజధాని అయిన ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి చెందిందని, తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అభివృద్ధి కుంటుపడిందని రామకృష్ణ అన్నారు. బీజేపీ మరియు ఆప్లను వ్యతిరేకిస్తున్న ప్రజలు గల్లీ గల్లీలో కాంగ్రెస్ కు పట్టం కడుతున్నారన్నారు. మహిళలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, పదవి విరమణ చెందిన ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా జాతీయ అధ్యక్షులు ఖార్గే ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఢిల్లీలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని డాక్టర్ పెరుమండ రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. प्रियंका गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद। కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ఏలేశ్వరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. నగర పంచాయతీ నాయకులు బొద్దిరెడ్డి గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల పార్టీ నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరన్కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా వరపుల సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి నేతలు పనిచేస్తున్నారని తెలిపారు. ఇక రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. కేవలం మీకు మాకు ఒక ఇంటరాక్షన్ కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంక్షేమం అన్న, రాష్ట్ర అభివృద్ధి అన్న సమాంతరంగా జరగాలి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని ఒక నమ్మకంతో మీరు అందించిన అంతటి ఘన విజయాన్ని ఎక్కడ మీ నమ్మకాన్ని తప్పు చేయకుండా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 7 నెలల్లో జరుగుతున్న పరిణామాలు మీరందరూ ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. హామీలను ఒక పక్క నిలబెట్టుకుంటూ ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిని ఒక్కొక్కటిగా ముందుకు తీసుకువెళ్లాలని ఒక దూరదృష్టి గల నాయకుల మధ్య మనం ముందుకు వెళ్తున్నాం. మీరందరూ కూడా ఒక్కసారి ఇది ఆలోచించుకుని రాబోయే కాలంలో కూడా మా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి. అదేవిధంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఒక సౌమ్యుడు, ఉత్సాహవంతుడు, పార్టీ కోసం తన నమ్మిన వాళ్ళ కోసం హానిస్థితులు పనిచేసిన వ్యక్తి. మీరందరూ కూడా మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని మద్దతు తెలపాలని మరీ ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ నే కాదు, ఈ సోదరిమణులే కాదు, మీ బంధువులైతేనే, మీ స్నేహితులైతే మరొక్కసారి నా తరపున మీ అందరూ కూడా మాకు మద్దతు తెలిపివ్వాలని మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాను. మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారి మీద ఉంచాలని కోరి ప్రార్థిస్తూ ఇక్కడికి రాని వారికి కూడా నా తరపున వివరించాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ మీడియా వారికి కూడా మా తరపున మా అభ్యర్థిని మద్దతు తెలపాలని మీ మీడియా ద్వారా కూడా కోరుకుంటూ మొత్తంగా 24 దేశాల్లో దాదాపుగా 90 మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ స్పైవేర్ అటాక్ చేసినట్లు వాట్సాప్ గుర్తొచ్చింది. ఇందులో అత్యధిక మంది యూరప్ లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇక వాట్సాప్ స్పైవేర్ అటాక్ జరిగిన వారిలో ఎక్కువగా జర్నలిస్టులు, వివిధ సంస్థలకు చెందిన వారు, ఉద్యమకారులు ఉన్నట్టుగా చెబుతున్నారు. హ్యాకింగ్ సాఫ్ట్వేర్ కు ప్రసిద్ధి చెందిన ఎజ్యువల్ కంపెనీ పారాగన్ సొల్యూషన్స్ ఈ స్పైవేర్ అటాక్ చేసినట్టు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక వాట్సాప్ లో స్పైవేర్ ను ప్రవేశపెట్టడానికి పారాగన్ సొల్యూషన్స్ ఒక ఊహించని పద్ధతిని ఉపయోగించిందని వాట్సాప్ ధృవీకరించింది. గ్రూప్ చాట్లలో హానికరమైన పీడీఎఫ్ ఫైల్ ని పంపుతుంది. ఆ ఫైల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఫోన్లో డెలివరీ కాగానే స్పైవేర్ అటాక్ చేస్తుంది. అయితే ఈ స్పైవేర్ ను వాట్సాప్ గుర్తించి ఆయా వినియోగదారులను అలర్ట్ చేసినట్లు ప్రకటించారు. ఇక ఈ స్పైవేర్ అటాక్ ను 0 క్లిక్ అటాక్ అని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అంటే బాధితులు ఇతర హానికరమైన
ఫైళ్ల మాదిరిగా కాకుండా వారి ఫోన్లను హ్యాక్ చేయడానికి ఫైల్ను తెరవాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్ గ్రూపులోని ఆ ఫైల్ వస్తే చాలు. ఇక ఈ స్పైవేర్ ఫోన్లో చేరితే అది అన్ని ఎన్స్క్రిప్ట్ చెందిన సందేశాలు, ఫోటోలు, కాంటాక్ట్స్ యాక్సెస్ చేయగలదు. కెమెరా, మైక్రోఫోన్ కూడా ఆన్ చేయగలదు. స్పైవేర్ అటాక్ జరిగినట్టు కనిపెట్టిన వెంటనే వాట్సాప్ గుర్తించింది. వెంటనే పారాగన్ సొల్యూషన్స్ కు వాట్సాప్ హెచ్చరిక పంపింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. అయితే పారాగన్ సొల్యూషన్స్ మౌనంగా ఉంది. ఈ కంపెనీ గతంలో యుఎస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తో 2 మిలియన్ల ఒప్పందం చేసుకుంది. కానీ స్పైవేర్ వినియోగాన్ని ప్రభుత్వం పరిమితం చేస్తూ 2023 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కారణంగా ఆ ఒప్పందం అమల్లోకి రాలేదు. ఇక పారాగన్ సొల్యూషన్ చేస్తున్న స్పైవేర్ అటాక్స్ కారణంగా వాటిని బ్లాక్ చేసినట్లు వాట్సాప్ ప్రకటించింది. అయితే అంతేకాదు, ఇతర స్పైవేర్లు కూడా వాట్సాప్ పై అటాక్ చేయవచ్చు. మన వాట్సాప్ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలు రావు. అంటే ఏం చేయాలంటే మీ యాప్లు మరియు ఫోన్ సాఫ్ట్వేర్ ను ఎల్లప్పుడూ తాజా వర్షన్ అప్డేట్ చేయండి. తెలియని నెంబర్ల నుండి మీకు ఏవైనా లింకులు లేదా ఫైళ్లు వస్తే బ్లాక్ చేయడం ఉత్తమ మార్గం. అదనపు భద్రత కోసం డబుల్ సెక్యూరిటీ చెకప్ చేసుకోండి. వాట్సాప్ అనుమతులు, సెట్టింగ్లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.